రాష్ట్రంలో బాలింతలు, గర్భవతులు, చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి నిత్యం కష్టపడుతున్న అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని, లేని పక్షంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీ ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో తిరుపతి జిల్లాలోని ఐఎఫ్టీయూ అనుబంధ అంగన్వాడీ, పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ, రైతు కూలీ సంఘం ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ తన సొంత పత్రిక సాక్షికి కోట్ల రూపాయలకు ఇచ్చిన ప్రకటనలను అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి వెచ్చించి ఉన్న వారి ఆందోళనలు సాగేవి కావన్నారు. తెలంగాణలో కన్నా 1000 రూపాయలు అదనంగా జీతం పెంచి ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను బెదిరించేలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. కేవలం 500 కోట్లు కేటాయిస్తే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించవచ్చునని అన్నారు. ప్రభుత్వం తక్షణం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు 28వ తేదీన అన్ని కార్మిక సంఘాలకు మద్దతుగా ర్యాలీ ప్రదర్శన జిల్లా కేంద్రంలో చేయబోతున్నాం. ఇక రెండో విషయం, జీతాలు పెంచడానికి కష్టం అంటా ఉంది. ఎంత పెంచితే ఎంత కష్టం అండి? ఈరోజు ఉదాహరణకి గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 1000 రూపాయలు పెంచారు. ఇప్పుడు పెంచి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల్లో గ్యాసు, పెట్రోలు, డీజిలు, కూరగాయలు, ఉప్పు, పప్పు ధరలు ఎంత పెరిగినాయి? ఇదొక భాగం. రెండవది, డబ్బు లేదనుకున్నప్పుడు నీ సాక్షి టీవీకి, నీ సాక్షి ఛానల్కి ఈ 4.5 సంవత్సరాల కాలంలో 1100 నుంచి 1300 కోట్ల రూపాయలు నువ్వు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్న మాట వాస్తవా కాదా? మీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేస్తారా మీరు? అంటే మీ సాక్షి టీవీకి, సాక్షి పత్రికకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి డబ్బులుంది. సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫీసులో టీలు, బిస్కెట్ల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు తగలేయడానికి మీకు డబ్బులున్నాయి. సలహాదారులని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతమంది సలహాదారులు పెట్టుకొని వాళ్ళకి లక్షల జీతం ఇచ్చేదానికి మీకు డబ్బులున్నాయి.